ఇప్పుడు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని మాకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా వెనక ఆడించే దాంట్లో కవిత హస్తం ఉందనేది ఖచ్చితంగా మేము ఆరోపిస్తున్నాం. దమ్ముంటే లేదని రుజువు చేయాలి. నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రశ్నిస్తున్నా, కవితమ్మ నీకు ఒకవేళ ఈ అవినీతితో సంబంధం లేకపోతే నువ్వు నీకు దగ్గరి బంధువైన జగన్మోహన్ రావును శిక్షించాలని, జగన్మోహన్ రావు చేసిన అవకతవకలకు లెక్కలు అడగాలని నువ్వు ముందుకు రావాలని, లేకపోతే దీని వెనుక నీ హస్తం ఉన్న నిర్ధారణ ఖచ్చితంగా మేము దాన్ని ముందు తీసుకుపోతాం. మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని సిఐడి వాళ్ళని కోరుతాము, ఈడీని కూడా కోరుతాము. మీరు అక్రమంగా సంపాదించుకునే ఆస్తులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఇటు జగన్మోహన్ రావు కానీ, అటు కేటీఆర్ కానీ, ఇటు కవిత కానీ గత 10 సంవత్సరాలు అంతకుముందు ఏ విధంగా అయితే క్రికెట్ను మీరు కబ్జా చేసి గ్రామీణ పిల్లల్ని ముందుకు రానియకుండా ఎట్లయితే మీరు అవకతవకలు, ద్రోహానికి, కరప్షన్కు పాల్పడ్డారో దానికి సమాధానం చెప్పాలని కోరుతున్నాం.